హలో అండి అందరికీ. ఇక్కడ నేను తాటికాయతో తాటి రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఈ విధంగా దానిపైన ఉన్న పీచుని తీసేసుకోవాలండి. తీసేసుకుంటే మనకి లోపల 3 టెంకలు అనేవి ఉంటాయి. అవి మనం గుజ్జు తీసుకోవాలండి. ఆ గుజ్జు తీయడం కూడా నేను ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, నాకైతే చూస్తేనే తినాలనిపిస్తుంది. చూసారా, ఈ విధంగా మనం తీసుకొని గుజ్జు అనేది మనం తీసుకోవాలి. దీంతో మనం గారెలు కూడా వేసుకోవచ్చండి. తాటి రొట్టె రూపంగా కూడా చేసి తినచ్చు. ముందుగా మనం కొంచెం వాటర్లో ఆ టెంకని ముంచి తీయాలండి. అప్పుడే మనకి గుజ్జు చాలా బాగా వస్తుంది, లేదంటే సరిగ్గా రాదండి. ఈ విధంగా 3 టెంకల్ని గుజ్జిలా తీసుకున్నానండి. తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఇంత చిక్కగా చేసుకోవాలండి. మరి పల్చగా అయిపోయిన రొట్టె సరిగ్గా రాదు. మనం ఇలా కూడా తినొచ్చండి. కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం రవ్వ తీసుకుంటున్నామండి. నేను ఇక్కడ 1 కప్ వేసుకుంటున్నాను. రవ్వ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నానబెట్టుకోవాలి రవ్వని. వాటర్ వేసి నానబెట్టుకోవాలండి కొంతసేపు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం రైస్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రవ్వ, అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మనకి తీపికి తగినట్టు బెల్లం యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పొడి బెల్లమే యాడ్ చేసుకుంటున్నాను. మనకి టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్న తాటిపండు గుజ్జుని దీంట్లో యాడ్ చేసేసుకొని సిమ్లోనే కాల్చుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మొత్తం మనం సిమ్లో కాల్చుకోవాలండి. చూడండి, మనకి తాటి రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా తింటే ఇంకా బాగుంది. చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో. లోపల కూడా బాగా ఉడికిందండి అసలు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.